హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నైట్ మిడ్ నైట్ అయితే మన ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత సారీ గాయ్స్, ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఆ మణికంఠ మీద ఇక వేసుకున్నారు. ఇక చూడాలి, ఇక మణికంఠ వెళ్ళిపోతాను అనుకున్నాడు ఎట్లా సేవ్ అయ్యిండు, ఎట్లా టాప్ 3 అంటే వాళ్ళలో 3లో ఉన్నాడు, ఇదంతా ఎట్లా పాసిబుల్. బా ఏమన్నా హౌస్ మేట్స్ అంటే ఇక మణికంఠ మీద నూరుతా ఉన్నారు, కారాలు నూరుతున్నారు, కారాలు ఇక కారాలు మిరియాలు. వీడెట్లా సేవ్ అయ్యండి, వీడు పోతాడు అనుకున్నాడు, వీడెట్లా సేవ్ అయ్యండి, ఇక నైనిక అబ్బా ఇక మణికంఠనే పోతాడు అనుకున్నా. ఇప్పటికీ కూడా వాళ్ళకి విష్ణు నైనిక పోతుందని లేదు. ఇప్పటికి కూడా మళ్ళా ఆదిత్య తర్వాత మణికంఠనే పోతాడు. ఈ 2 రోజులు ఓటింగ్ జరుగుతుంది కదా, మణికంఠనే పోతాడు, ఖచ్చితంగా పోతాడు. ఇదే ఫిక్స్ అవుతున్నారు వాళ్ళు. బా సీత ఏమన్నా వేసుకుందా, థ్యాంక్స్ హౌస్ అని ఎందుకు అన్నావు పప్పి టాస్క్లో, ఎందుకు అన్నావు మమ్మల్ని, నువ్వు అందువల్ల నువ్వు సింపతి గెయిన్ చేస్తున్నావు, నీకు సింపతి వల్ల ఓటు పడుతుంది. ప్రేరణ అయితే ప్రేరణ కూడా ఒక్కసారి మొక్కుకుంటుంది మనకంటే వెళ్ళిపోవాలని. పాపం ఎందుకు అంత అతని మీద గర్జి పెట్టుకున్నారు వీళ్ళంతా. సో నబీలు మణికంఠ దగ్గరికి వెళ్తుంటే కూడా వెళ్ళనివ్వట్లేదు అసలు వీళ్ళు. సారీగా దగ్గు వస్తుంది, వెళ్ళనివ్వట్లేదు అసలు. నబీల్ ఇట్రా అంటుంది సీత. పాపం నబీలుకి అర్థమైపోయింది నబీల్కి అర్థమైపోయింది మణికంఠకి ఆడియన్స్లో మంచి ఓటింగ్ ఉందని చెప్పేసి. సో ఆదిత్య గారు వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పాడు, అంతకుముందు కూడా చెప్పాడు, వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చారు, మీరు ఇద్దరు గట్టిగా ఫ్రెండ్స్ ఉండండి, హౌస్ అంతా మిమ్మల్ని కార్నర్ చేసినా కూడా మీరు గట్టిగా ఫ్రెండ్స్ మంచిగా ఉండండి అన్నాడు. సో మణికంఠకి అయితే సపోర్ట్ చేస్తున్నాడు. నాకు అర్థమైంది, నువ్వు ఇట్లా అంటే ఫ్రెండ్స్ని ఇది చేస్తున్నావు అని ఏం లేదు, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, నువ్వు బై బర్త్ ఇట్లానే ఉన్నట్టున్నావు అన్నట్టుగా మాట్లాడతాడు, ఆ మీనింగ్ వచ్చేలాగా. సో నువ్వు లాగానే ఉన్నావు. అప్పుడు మణికంఠ అంటాడు, అవును నేను లాగానే ఉన్నాను, నేను ఎన్ని రోజులని నటిస్తాను, నేను ఇన్ని కెమెరాస్ చూస్తున్నాయి, ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది కదా అని చెప్పేస్తాడు. అట్లనే కెమెరాకి కూడా మణికంఠ చెప్పుకుంటాడు, థ్యాంక్స్, నన్ను ఆడియన్స్ నాకు మంచి లైఫ్ వస్తుంది అనిపిస్తుంది, ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మీరెవరో కూడా నాకు తెలియదు అన్నట్టుగా మంచిగా చెప్పుకుంటాడు కెమెరా ముందు. నాకు మంచిగా అనిపించింది. ఇంకా తర్వాతకి ఇక సీత, ఇక యష్మి కూడా అసలు అబ్బా యష్మి ఏమన్నా నాన్న, యష్మి అంటే ఓ లెక్క ఫస్ట్ నుంచి నామినేట్ చేస్తాను ఒప్పుకుంది. కానీ ఈ సీత ఎందుకు, సీత పప్పి టాస్క్లో అరిచింది కదా, అంటే నేను అరవడం వల్ల ఏమన్నా సింపతి వచ్చేసిందా అనుకుంటుందో ఏమో, ఉన్నట్టుగా మనసులో ఏం పెట్టుకోకుండా ఎప్పుడైతే నాకు సార్ సీతను మెచ్చుకున్నాడో, ఊరే నువ్వు బాగా ఆడావని ఒక వీకెండ్లో, అప్పటి నుంచి ఒక రేంజ్లో అబ్బా నేను పెద్ద తోపును అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే మొన్న అప్పుడెప్పుడు నిఖిల్ సీతను తీసేస్తాడు కదా చీఫ్గా, అప్పటి నుంచి ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడ్డది. నైట్ నబీల్ని తీసేసినా నాకు పర్లేదు, ప్రేరణను తీసేసినా నాకు పర్లేదు, ఇవన్నీ అంటుంటుంది ఆ రోజు. సో మొత్తం ఆ అమ్మాయి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నేనే ఆడాలి, నేనే ఉండాలి, ఇట్లా నబీల్ గెలుస్తాడని చెప్పేసి నబీల్ని పంపించి, నబీల్ ఏం ఆడిండు ఏం బీకిండు, ఇట్లా నేనే పోతా అని ఎక్కిరిచ్చింది. ఇంకా అందరినీ ఆమె ఏదో ఒక రకంగా అంటూనే ఉంది, నైనికనే విష్ణువే నా ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్పేసి, మరి విష్ణుని వీళ్ళందరినీ కూడా నామినేట్ చేసేసి మళ్ళీ ఆదిత్య గారిని వెళ్ళిపోమని అన్నారు కదా, మరి వాళ్ళు నామినేట్ చేసిన పాయింట్స్ వాళ్ళే మర్చిపోయారు. సో ఇంకా నైట్ అంతా అందరికి ఇట్లా రగిలిపోతుంది, మణికంఠ ఎట్లా సేవాడు అసలు ఎట్లా జరుగుతుంది, సింపతి వీడు మనల్లో లాగా చేస్తున్నాడు, బయటకు లాగా వెళ్తుంది, ఇదే మాటలు. ఇక సీతకైతే ఏమన్నా నోటికి వచ్చినట్టుగా అంటుంది. నాకైతే అసలు ఇట్లా అనడం వల్లనే మణికంఠ ఖచ్చితంగా టాప్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పటికైనా మణికంఠతోనన్నా ఫ్రెండ్షిప్ చేయాలి, లేకపోతే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, మణికంఠ టాపిక్ తీయకుండా ఉంటే ఓకే. లేదు మణికంఠని టార్గెటింగ్ చేసినట్టుగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా మణికంఠ టాప్ 3లో ఉంటాడు. చూడండి, ఖచ్చితంగా టాప్ 3 అనిపిస్తుంది నాకు. మణికంఠ టాప్ 5లో పక్కా ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ హౌస్ మేట్స్ కార్నర్ చేస్తున్నారు అబ్బాయిని. నువ్వు ఎలాగో సేవ్ అయ్యింది కదా, నీకు హ్యాపీయా కదా అని అంటలేరు, నబీల్ ఒక్కడు తప్ప ఎవరు అంటలేరు. నిఖిల్ అప్పటికి సీతకు అంటాడు, సో అతనికి పెరుగుతుంది కాబట్టి, సో మనం మళ్ళీ కార్నర్ చేసినట్టుగా ఉండొద్దని ఒక విషయంలో ఆ మీనింగ్ వచ్చేట్టుగా సీతకు చెప్తాడు. సో అట్లా చెప్తే ఓకే. కానీ ఇంకా అతన్నే టార్గెటింగ్ చేస్తూ అతన్నే ఇది చేస్తూ యష్మి అప్పటికంటది, నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావో ఏమో తెలియదు, అసలు ఇతన్ని ఎట్లా వెళ్తుంది గేమ్ బయటకి, ఏడవడం వల్ల సింపతి గెయిన్ అవుతుందా, మనల్ని అనడం మాత్రం, మన నుంచి సపోర్ట్ తీసుకోవడం మాత్రం మంచిగా మెల్లగా తీసుకుంటాడు, మనల్ని అనేటప్పుడు మాత్రం లౌడ్గా చెప్తాడు అని సీత
ఇంకా వీళ్ళంతా అదే డిస్కషన్, ఇంకా నైట్ అంతా ఇంకా వాళ్ళకి నిద్రలు పడితే నిద్ర పోనీయకుండా చేసిన మణికంఠ నైట్ అంతా వాళ్ళకి. సో మణికంఠ ఇప్పటికి కూడా వాళ్ళకు విష్ణు లేదా నైనికి వెళ్ళరానే ఉంది. మణికంఠ వెళ్తాడు, ఈ 2 రోజులు ఓటింగ్ పడుతుంది, లేకపోతే ఆదిత్య గారు సీక్రెట్ రూమ్ ఏమో అని సీత వీళ్ళంతా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమీ లేదు, అతనికి ఓటింగ్ ఉంది. ఆదిత్య గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు. నిఖిల్కి అర్థమవుతుంది, నబీల్కి అర్థమవుతుంది, కానీ ఈ సీత, ఈ యష్మి, ఈ ప్రేరణ వీళ్ళకి అర్థం కావట్లేదు. మణికంఠ ఏంది, ఎట్లా వెళ్తుంది అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. అతని మీద ఎంత టార్గెటింగ్గా అతన్ని కార్నర్ చేసి మాట్లాడతారో అప్పుడు వీళ్ళే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముందు ముందు వీక్స్లో సీత, విష్ణు వెళ్ళిపోవచ్చు, కానీ మణికంఠ అయితే పక్కా వెళ్ళడు. ప్రేరణ గేమ్ వైజ్ చాలా బాగా ఆడుతుంది. సో నిన్న సంచాలక్ వైజ్ చాలా బాగా ఆడింది కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి టాప్ 5లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎట్లుంటారో వాళ్ళని బట్టి డిసైడ్ చేయొచ్చు. సో మణికంఠని మాత్రం టార్గెటింగ్ చేస్తే నష్టపోయేది మాత్రం వాళ్ళే. సో మణికంఠ అయితే జెన్యునే అని నాకు అనిపిస్తుంది, చెప్పలేం. కొంచెము అక్కడక్కడ ట్రిగ్గర్ అవుతాడు, అక్కడక్కడ సైకలాజికల్గా కొద్దిగా ఇది ఉన్నట్టుంది, కానీ అతను అంత చెడ్డోడని అయితే నాకు అనిపించలేదు. హౌస్ మేట్స్ మాత్రం ఇట్లా కార్నర్ చేస్తూ అతనితో మాట్లాడకుండా ఉండే మాత్రం సో వాళ్ళకే నష్టం. సో నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తే మాత్రం ఇంకా నష్టపోతారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ నువ్వు సింపతి గేమ్ ఆడావు, సింపతి చేసావు అని ఓట్స్ వేసారనుకోండి, నామినేట్ చేశారనుకోండి, ఇంకా టాప్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అది వాళ్ళు అర్థం చేసుకొని గేమ్ వాళ్ళది వాళ్ళు మలుచుకుంటే తప్ప ఈ సీత కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ వీళ్ళైతే కరెక్ట్గా అవ్వలేరు. సో ఇక్కడ నిఖిల్కి, నబీల్కి, పృథ్వీకి అయితే అర్థమైంది మణికంఠ అది కరెక్ట్ ఓటింగ్ పడుతుంది అని. ఇక ఈ గర్ల్స్కి మాత్రం అర్థం కాలేదు, ఇంకా ఏం చేయలేము. ఈ సీతనైతే నాకు అస్సలు నచ్చలేదు. నాకు మొన్న నుంచి నాకు సీత నచ్చట్లేదు. ఫస్ట్లో సూపర్ అని పెట్టాను, కానీ ఈమె బిహేవియర్ కానీ ఈమె మాట తిరిగి నాకు అసలు నచ్చట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.